రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా రైతులు ఎవరైతే రైతు బంధు పడలేదో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేసి మీకు ఎన్ని ఎకరాలు ఉంది, రైతు బంధు పడ్డదా పడలేదా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను ఈ వీడియోలో స్పష్టంగా అయితే చెప్తాను. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేనైతే మెసేజ్ పెట్టడం అయితే జరుగుతుందనమాట. అందరికీ ఎప్పుడు వస్తుంది మీకు చెక్ చేసి చెప్తానమాట. మీ యొక్క ఖాతా కూడా రన్నింగ్లో ఉందో లేదా అని చెప్పేసి. ఓకే, మనం ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు. రైతు బంధు డబ్బులు ప్రక్రియ అయితే ఆల్రెడీ అయితే ప్రారంభమైందనమాట. ఎవరికైతే 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో 3.5 పైనుంచి 4 ఎకరాల వరకైతే ఈరోజు డబ్బులైతే పడుతూనే ఉన్నాయన్నమాట. చాలామంది రైతులకు కూడా ఈరోజైతే డబ్బులైతే పడుతున్నాయి. ఒకసారి మీరందరైతే మీ యొక్క ఖాతానైతే చెక్ చేసుకోండి. రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్కరికైతే ఈరోజు పడుతున్నాయి. పడకపోతే మాత్రం ఒకసారి మీరు మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉందని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడొస్తాయని చెప్పేసి చెప్తాననమాట. అలానే మీరు ఏ జిల్లా అని చెప్పేసి కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ గురించి కూడా మనకైతే తాజాగా అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నిన్న జరిగిన మనకైతే సమావేశాల్లో వచ్చేసి కేబినెట్ సమావేశంలో కూడా చెప్పింది. రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టినట్టయితే మనకైతే తెలుస్తుందనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి. అలానే మీరు ఏం చేస్తారంటే చాలామంది రైతులైతే ఓన్లీ ఎన్ని గుంటలు ఉందని చెప్పేసి పెడుతున్నారు కానీ ఏ జిల్లా అని చెప్పేసి అయితే పెట్టట్లేదు. మీరు ఏ జిల్లాలో ఉన్నారు అని చెప్పేసి కూడా పెట్టండి. ఖచ్చితంగా మీకు రైతు బంధు ఎప్పుడు వస్తుందా అని చెప్తాను. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు కూడా చాలామంది రైతులకు పడుతున్న అమౌంట్ మీకు కూడా వస్తాయి. ఒకసారి అయితే వెయిట్ చేయండి. ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు అందరికైతే ఖాతాల్లో క్రెడిట్ అవుతాయన్నమాట. కొంతమంది సెకండ్ సాటర్డే అని చెప్పేసి అంటున్నారు. అలానే సండే రేపు పడవు. సండే రోజు చెప్తున్నాను ఖచ్చితంగా బ్యాంక్ హాలిడేస్ వల్ల రేపైతే డబ్బులైతే రావన్నమాట. ఈరోజు కొంతమందికి వస్తాయి. మళ్ళీ మిగతా ప్రక్రియ అయితే మనకైతే సోమవారం రోజు అయితే ప్రారంభమవుతుందనమాట. సోమవారం రోజు లోపల మీకైతే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.